మనమైతే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అంటే 2 డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలోనే చెప్పిన అండ్ రిజిస్ట్రేషన్ ఇట్లా చేసుకోవాలండి. సింపుల్ సిపి గెట్ 2024 అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసుడుతోటే మీకు అందులో సిపి గెట్ 2024 అడ్మిషన్స్ అని పైన కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి ఆ పేజ్లోనే మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ అవ్వాలి. హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ పేమెంట్ చేయాలి. 250 రూపీస్ ఫర్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీకి 200. అది పే చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ మెమోలు అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ మెమోలు ఏం లేదు, ఒరిజినల్ మెమోస్ మీ దగ్గర ఫోన్లో ఫోటో తీసుకోండి, అవి కరెక్ట్ క్రాప్ చేసుకోండి, అప్లోడ్ చేయండి అంతే. 500 కేబీస్కి కిందికి ఉండాలి. ఓకేనా, మీకు ఒకవేళ 500 కేబీస్ కంటే ఎక్కువ ఉంటే resizimage.com అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఇన్ గూగుల్. ఏదో ఒక వెబ్సైట్లో రీసైజ్ చేసుకోండి, అంటే తక్కువ సైజ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో. ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో ఈ 3 అనేది సింపుల్. డబ్బులు కట్టాలి, 10th ఇంటర్ మెమోస్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ థింగ్ డిగ్రీది. ఓకే, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇక్కడ సెలెక్ట్ యూనివర్సిటీ వచ్చి మీది ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీ ఫార్మసీ, బీటెక్, మీది ఏ బ్యాచిలర్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇదంతా నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ వీడియోలో నేను టైప్ చేసిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసుకుంటూ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ టైప్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే నా పర్సనల్ డీటెయిల్స్ కూడా నేను ఎంటర్ చేసిన. అది యూట్యూబ్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ వయోలేషన్, అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం అది తప్పు అన్నట్టు. నా పర్సనల్ డీటెయిల్స్ నేను యూట్యూబ్లో షేర్ చేసుకోరాదు. నేనేం చేసిన, అక్కడ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, సర్టిఫికేట్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసుకుంటూ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసిన. ఎందుకు చేసిన, నా ఇంటెన్షన్ ఏంటంటే అలా మీకు క్లారిటీ అర్థం కావాలి అనేసి నేను అట్లా చేసిన. కానీ వాడేమో నా పర్సనల్ డీటెయిల్స్ మీకేదో చెప్తున్నా, అది వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వయోలేషన్ అయింది అని వాడు వీడియో డిలీట్ చేసిండు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయినా. ఎనీవే, సో ఇప్పుడైతే క్లారిటీగా చెప్తున్నా మీకు. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్డ్ సిజిపిఏ. ఇది మీకు డిగ్రీలు ఎంత వచ్చింది, ఇక్కడ 10 జీపీఏ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు 10 జీపీఏకి టోటల్ జీపీఏకి ఎంత వచ్చింది, 8.7 8.8 అని సంథింగ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సెక్యూర్డ్ జీపీఏ 6th సెమ్ మెమోలా 6th సెమిస్టర్ మనకు రిజల్ట్స్లా కింద 2 జీపీఏలు ఉంటాయి. ఒకటేమో నార్మల్ 6th సెమ్ జీపీఏ, ఒకటేమో ఓవరాల్ జీపీఏ. ఆ ఓవరాల్ జీపీఏ ఇది డిగ్రీ జీపీఏ అన్నట్టు అందులో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ 2023 24 అంటే ఈ ఇయర్ అయితే 24, పోయినసారి 23, 21, 20 ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడైతే అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెమో. ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ టీసీ అనేది కంపల్సరీ ఉండాలి. టీసీ లేకపోతే మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టీసీ ప్లేస్లో టీసీ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో ఇక్కడ మీ 6వ సెమిస్టర్ మెమో ఉంది కదా ఆన్లైన్ ప్రింట్ది, అది అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మన దగ్గర లేదు, మరి ఏం చేస్తాం, అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా, అది గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పు ఉంది. అన్ని యూనివర్సిటీస్ 6వ సెమిస్టర్ రిజల్ట్స్ ఇచ్చినాయి, ఇంకా మెమోలే వేయలే. ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సల్టేటరీ సర్టిఫికేట్ ఇంకా టైం పడుతుంది రానికి. సో 6వ సెమిస్టర్ మెమోనే ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర కూడా అప్లోడ్ చేసుకోండి. డూ యూ హ్యావ్ కన్సల్టేటివ్ మెమో అంటే కన్సల్టేటివ్ మెమో పోయినసారి డిగ్రీ పాస్ ఉన్న దగ్గర ప్రొవిజనల్ కన్సల్టేటివ్ 2 ఉంటాయి, కానీ ఈ ఇయర్ డిగ్రీ పాస్ ఉన్న దగ్గర ఉండవు. సో 90% ఈ ఇయర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మీ దగ్గర ఉండకపోతే నో అని పెట్టండి. నో అని పెడితే ఇక్కడ కింద ఏం అడగది, ఎస్ అని పెడితే కన్సల్టేటెడ్ మెమో నెంబర్ అడుగుతుంది. అలాగే కింద అప్లోడ్ కన్సల్టేటెడ్ మెమో అని ఉంటుంది. అంటే కన్సల్టేటెడ్ మెమో అంటే ఏం లేదు, ఒకటే పేపర్లో మీ 6 సెమ్ములు ఉంటాయి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, 6 సెమ్ముల బాక్సులు ఉంటాయి. మొత్తం కింద ఓవరాల్ జీపీఏ ఉంటుంది. మీకు సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నాయి కదా, అవన్నీ చిన్నగా ఒకటే మెమోలో 6 సెమ్ముల బాక్సులు ఉంటాయి. అదే కన్సల్టేటెడ్ మెమో. అది ఇంకా రాలేదు కదా లాంగ్ మెమో. సో నో అని పెట్టండి. నో అని పెడితే ఇక్కడ మీకు ఇక్కడ ఏం అడిగాయి, తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అప్లోడ్ ఇండివిజువల్ సెమిస్టర్ లేదా ఇయర్ వైజ్ మెమోస్. ఇయర్ వైజ్ మెమోలు ఎవరికి ఉంటాయి మరి, ఇయర్ వైజ్ మెమోస్. సో కొంతమందికి ఇయర్ వైజ్ మెమోస్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే కొంతమంది ఓపెన్ డిగ్రీ వాళ్ళకి ఇయర్ వైజ్ మెమోస్ ఉంటాయి. సో కొంతమందికి ఇయర్ వైజ్ అంటే ఇయర్కి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇయర్ వైజ్ ఉంటాయి. మనకైతే సెమిస్టర్ వైజే ఉంటాయి. ఇక్కడ యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి మీకు ఫస్ట్ సెమిస్టర్ మెమో అని ఎంటర్ చేసి యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది మీకు కింద. ఓకేనా, యాడ్ చేస్తే వస్తుంది. మళ్ళీ యాడ్ క్లిక్ చేసి సెకండ్ సెమ్ మెమో, మళ్ళీ యాడ్ క్లిక్ చేసి థర్డ్ సెమ్ మెమో, మళ్ళీ యాడ్ క్లిక్ చేసి ఫోర్త్ సెమ్ మెమో, అట్లా మొత్తం మెమోలు అప్లోడ్ చేయాలి. మీకు చూపిస్తా ఒక నిమిషం. సో ఇక్కడ చూసుకోండి మొత్తము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను ఇక్కడ సెమిస్టర్ వైజ్ మెమోస్ ఇక్కడ యాడ్ చేసిన చూడండి. ఫస్ట్ సెమిస్టర్
ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్. ఓకేనా, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, మొత్తం 8 మెమోలు యాడ్ చేసిన, ఎందుకంటే చెప్తా. ఇక్కడ థర్డ్ మెమో సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ రెగ్యులర్, మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ సప్లిమెంటరీ. ఇక్కడ థర్డ్ సెమ్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమైంది, మళ్ళీ సప్లీ రాసిరు. సో ఆ సప్లీ వస్తే సప్లీలో పాస్ అయినాం. అప్పుడు మీకు థర్డ్ సెమ్కు 2 మెమోలు వస్తాయి. ఒకటేమో రెగ్యులర్ మెమో వస్తుంది, అందులో మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో అది ఫెయిల్ అని ఉంటుంది, ఆ మెమో అప్లోడ్ చేయాలి. మళ్ళీ థర్డ్ సెమ్ సప్లీ మెమో అంటే మళ్ళీ ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టు సప్లీలో మళ్ళీ రాస్తారు. ఆ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సప్లిమెంటరీ రాసింది మీరు పాస్ అయిపోతారు. పాస్ అయిపోయినాక ఆ సెపరేట్ మెమో వస్తుంది మళ్ళీ, సో ఆ మెమో కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమ్ రెగ్యులర్, సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ సప్లీ. అంటే ఫోర్త్ సెమిస్టర్ కూడా రెగ్యులర్గా రాస్తే ఒక సబ్జెక్టు పోయింది, మళ్ళీ సప్లీలో రాస్తే పాస్ అయిండు. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు మెమో వస్తుంది, మళ్ళీ సప్లీలో రాసి పాస్ అయినప్పుడు ఆ పాస్ అయిన ఒక సబ్జెక్ట్కి సెపరేట్ మెమో వస్తుంది. అంటే 2 మెమోలు వస్తాయి సప్లీ ఉంటే. నెక్స్ట్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్, సిక్స్త్ సెమ్ రెగ్యులర్. ఈ విధంగా మీరు ఎన్ని సెమ్ములు ఒక సెమిస్టర్ ఫెయిల్ అయితే దానికి 2 మెమోలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ 3వ సెమ్ముల ఫెయిల్ అయిండు, సో 3వ సెమ్కు 2 మెమోలు, ఫెయిల్ అయిన మెమో ఒకటి, పాస్ అయిన మెమో ఒకటి. ఆ ఫెయిల్ అయిన మెమోలో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అని ఉంటుంది, మిగిలినవి పాస్ అని ఉంటుంది. ఆ తర్వాత ఇంకో సప్లీ మెమోలో ఒకటే సబ్జెక్టు నువ్వు రాసింది పాస్ అని వస్తుంది. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థం కానీ చెప్తున్నా, జర అర్థం చేసుకోండి. మొత్తం మెమోలు అప్లోడ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు, సో నువ్వు సప్లీలా రాసి పాస్ అయినావని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అట్లా. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంటర్ మెమో అంటే ఏ ఇయర్ ఏ సెమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ బై అని పెట్టేసి ఫస్ట్ సెమ్ రెగ్యులర్, మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ రెగ్యులర్, మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ సప్లీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు లిస్ట్ వస్తే కింద యాడ్ అవుతుంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ సెమ్ రెగ్యులర్ ఇట్లా కింద యాడ్ అయింది. మళ్ళీ యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ రెగ్యులర్ అట్లా క్లిక్ చేసుకుంటే అన్ని మెమోలు యాడ్ చేసినాక కింద లాస్ట్కి సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అది అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసినాక నెక్స్ట్ మనకి ఏమైంది, లోకల్ ఏరియా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఓయూ తెలంగాణ పెట్టుకోండి. ఓకేనా, సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టడీడ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ అని అడుగుతుంది. ఇక్కడ ఓపెన్ 10th కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ చేస్తే ఇక్కడ ఏం చేయాలి, మీరు ఎస్ఎన్ పెట్టుకోవాలి. ఎస్ఎన్ పెట్టుకుంటే కింద మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అడుగుతుంది, అప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ మిగిలిన స్టడీ సర్టిఫికేట్లు కూడా అడుగుతుంది, స్టడీ సర్టిఫికేట్లు బోనఫైడ్ సర్టిఫికేట్లు అవి కూడా అప్లోడ్ చేయాలి. సేమ్ ఇంతకుముందు మెమోలు యాడ్ చేసినట్టు యాడ్ సర్టిఫికేట్ వస్తాలి. అక్కడ 9th to 10th అని ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మనకు 9th నుంచి అవసరం కాబట్టి. సో 9th to 10th సెలెక్ట్ చేసుకోవాలి, బోనఫైడ్ యాడ్ చేయాలి. 9th to 10th అంటే 6th to 10th ఉంటుంది చాలామందికి, ఎందుకంటే 6th నుంచి 10th దాకా ఒకటే స్కూల్ అవుతారు బోనఫైడ్. 6th to 10th బోనఫైడ్ అప్లోడ్ చేసేయండి, అందులోనే 9th to 10th కూడా ఉంటుంది. ఓకేనా, సెపరేట్ 9th to 10th బోనఫైడ్ అవసరం లేదు. 6 నుంచి 10 దాకా కొంతమంది ఒకటే స్కూల్ అవుతారు, లేదంటే 7 నుంచి 10 దాకా, లేదంటే 8 నుంచి 10 దాకా, లేదంటే 9, 10 అట్లా అప్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది 9 వేరు అండ్ 10 వేరు చదువుతారు, అప్పుడు కూడా 9వ తరగతికి సెపరేట్ బోనఫైడ్, 10వ తరగతికి సెపరేట్ బోనఫైడ్ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం బోనఫైడ్ అప్లోడ్ చేసుకోండి. ఏదైనా మీరు ఓపెన్లో చేసినట్టయితే ఆ సెపరేట్ దానికి ఇక్కడ మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఏపీ ప్లస్ తెలంగాణ కలిపి చదువుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ 9th and 10th ఏపీలో చదువుకున్నాం అనుకో, ఇక్కడ చేంజ్ చేసుకో, ఓయూ తెలంగాణ తీసేసి అక్కడ సెపరేట్ ఏపీ పెట్టుకొని ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ యాడ్ చేసుకో. మళ్ళీ ఇంటర్ తెలంగాణలో చదువుకుంటే మళ్ళీ తెలంగాణ పెట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకో. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ చూడండి స్టడీ సర్టిఫికేట్లు అయితే యాడ్ చేసేసిన. ఫ్రమ్ 9th to 10th క్లాసు మొత్తం ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఇగో ఇంటర్మీడియట్ 10+2 ఫస్ట్ ఇయర్ టు ఇంటర్మీడియట్ 10+2 సెకండ్ ఇయర్ రాజన్న సిరిసిల్ల మొత్తం 2 years. ఇలా క్వాలిఫైయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ థర్డ్ ఇయర్ మొత్తం 3 సంవత్సరాల డిగ్రీ రాజన్న సిరిసిల్ల. ఇవన్నీ కరెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ సబ్మిట్ చేసేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాస్ట్ నెక్స్ట్ బోనఫైడ్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు అప్లికేషన్లో బీసీడీ అయితే బీసీబీలు, బీసీబీ అయితే బీసీడీలు పెట్టిర్రు, మీరు ఎడిట్ చేసుకోండి. అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ పడిపోతాయి, మీ పేరు ఏంది, మీ ఫాదర్ నేమ్ ఏంది, మీ సబ్ కాస్ట్ ఏంది, మీ క్యాస్ట్ ఏంది అని. ఓకేనా, సో యువర్ సర్టిఫికేట్ ఇక్కడ ఈజ్ ఓల్డ్ ఆర్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ ఆర్ ఇన్వాలిడ్ అప్లికేషన్ నెంబర్ అని ఇట్లా పడుతుంది. దీన్ని పట్టించుకోకండి, అది అంతే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి కింద సబ్మిట్ చేసుకోండి, అప్లోడ్ చేయండి. ఇట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోండి. క్యాస్ట్
ఎప్పటిదైనా పర్లేదు, ఎందుకంటే క్యాస్ట్ అనేది ఒక పర్సన్స్కి చేంజ్ కాదు, ఇక లైఫ్ లాంగ్ అదే క్యాస్ట్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ పర్మనెంట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఇన్కమ్ సర్టిఫికేట్. సో అది క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పేరెన్షియల్ ఇన్కమ్. సో మ్యాక్సిమం అందరికీ 1 lakh to 2 lakh అనే అడుగుతారు. సో 1 lakh to 2 lakh అని అడుగుతారు. సో మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎస్ పెట్టాలి. ఎవరెవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరెవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, అలాంటి వాళ్ళు నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే మీకు ఏం అడగదు, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి మనకి స్కాలర్షిప్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఎస్ పెట్టుకోండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ ఇన్కమ్ పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1/1/2024 అని అడుగుతుంది. సో అది అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ అని ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ పేరెంట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మన పేరెంట్సే కదా మనకి ఇన్కమ్ మనమైతే చేస్తున్నాం కాబట్టి జాబ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, పేరెంట్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ ఆధార్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనల్గా యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ చేస్తే మీది అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సబ్మిటెడ్ అని మనం పడిపోతుంది. నెక్స్ట్ మనం ఇదే వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూసుకోవాలి. ఎవరెవరైతే సబ్మిట్ చేసిర్రో అన్న ఎక్కడ చూసుకోవాలి అప్లోడ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ వెబ్సైట్లో అప్లోడ్ చేసినావో అందులోనే సిపి గేట్ వెబ్సైట్లోనే ఇందులోనే ఆల్ టికెట్ నెంబర్ మళ్ళీ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయితే నీకు ఇది డైరెక్ట్ ఇక్కడ పడుతుంది, ఇది సబ్మిటెడ్ అని పడుతుంది. కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే వెరిఫైడ్ అని పడుతుంది. వెరిఫైడ్ కదా టిక్ మార్క్ పడుతుంది, ఇక్కడ పడ్డట్టే ఇక్కడ పడుతుంది వెరిఫైడ్ అని. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఈ వెరిఫైడ్ ఒక 2-3 డేస్లో పడిపోతుంది. కొంతమందికి ఒక రోజులనే పడిపోతుంది. వాళ్ళు అంటే సిపి గేట్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత తొందర ఓపెన్ చేస్తే అంత తొందర అయిపోతుంది అది. సో ఇది ఇట్లా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రోజులకి అప్రూవ్డ్ అవుతుంది. అప్రూవ్డ్ లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్, ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా, ఈ మంత్ 21కి లాస్ట్ డేట్ కదా. ఈ 21ని పక్కా ఎక్స్టెండ్ చేస్తారు, చెప్తున్నా గుర్తుపెట్టుకొని, పక్కా డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు, ఓకేనా. ఆ డేట్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత డేట్ అయిపోతుందనే టైంలో అందరి అప్రూవ్ చేసేస్తారు. అప్పటిదాకా కొంతమంది చేస్తారు, కొంతమంది పెండింగ్ ఉంటాయి. ఈ అప్రూవ్డ్ అని పడేంత వరకు మీ అందరూ డైలీ 2-3 సార్లు లాగిన్ అయి చూసుకోవాలి గుర్తుకున్నప్పుడు, అప్రూవ్డ్ అయిందా కాలేదా అని. ఎందుకు అంటే కొంతమందికి రిజెక్ట్ అవుతుంది, ఓకేనా. కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే ఏదైనా సర్టిఫికేట్ నువ్వు బ్లర్గా అప్లోడ్ చేస్తే, నీ ఆధార్ కార్డు కానీ, నీ క్యాస్ట్, నీ ఇన్కము, నీ 10th ఇంటర్ మెమోస్, నీ డిగ్రీ మెమోస్, టీసీ, బోనఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఏదన్నా సర్టిఫికేటు బ్లర్ కావద్దు. అంటే అక్షరాలు అనేది జూమ్ చేస్తే బ్లర్ అవుతాయి కొన్ని, అది కరెక్ట్గా చూసుకోండి. మనకి క్లారిటీగా డాక్యుమెంట్ స్కానర్, క్యామ్ స్కానర్లో అప్లోడ్ చేయండి. మంచిగా ఫోన్లో ఫోటో తీసుకొని అప్లోడ్ చేయండి. జూమ్ చేస్తే వర్డ్స్ అనేవి ఏర్పడాలి. అప్పుడు బ్లర్ అయింది అనుకోండి, ఆ డాక్యుమెంట్ రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ అడుగుతుంది. రీఅప్లోడ్ అని పడుతుంది. ఇక్కడ ఎట్లా పడుతుంది అంటే సేమ్ రీఅప్లోడ్ అని పడుతుంది. రీఅప్లోడ్ అని ఇక్కడే పడుతుంది, ఇక్కడే సేమ్. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెలెక్ట్ అని క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయాలి ఫైలు. ఏ డాక్యుమెంట్ అయితే రిజెక్ట్ అయిందో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ సేమ్ ఇట్నే పడుతుంది, సబ్మిటెడ్ అని పడుతుంది. మళ్ళీ వెరిఫైడ్, అప్పుడు కరెక్ట్ ఉంటే వెరిఫైడ్ అయితే తర్వాత అప్లోడ్ అయిపోతుంది. సో మీరు తొందర నా డాక్యుమెంట్ అనేది సబ్మిట్ కావాలి, తొందర అప్రూవ్డ్ కావాలంటే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి అంతే, ఓకేనా. సో 6th సెమ్ మెమో లేకపోతే ఆన్లైన్ ప్రింట్ పెట్టండి, ఏం కాదు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ పేజ్లో 6th సెమిస్టర్ ఆన్లైన్ ప్రింట్ పెట్టండి, ఏం కాదు. టీసీ మాత్రం కంపల్సరీ టీసీ తీసుకొచ్చి పెట్టండి, ఎందుకంటే టీసీ ఇంపార్టెంట్. టీసీ లేకపోతే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఓకే. సో అంతే. ఇక ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ 10th చేసిన రెసిడెంట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది సింపుల్ ప్రాసెస్, అందరినీ అప్రూవ్ చేస్తారు వెంటనే. జస్ట్ డాక్యుమెంట్స్ అనేవి కొంచెం నీట్గా క్లియర్గా ఉండాలి, బ్లర్ కాకుండా చూసుకోండి అంతే. అంతకు మించి ఏం లేదు, మీరు ఏం చేసుకున్నా ఏం కాదు. కొన్ని డాటా ఎడిట్ చేసుకోరాకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు సిపి గెట్ 2000 హెల్ప్ డెస్క్కి మెయిల్ పెట్టండి. ఆ మెయిల్లో మీ ర్యాంక్ కార్డు, మీ సిపి గెట్ అప్లికేషన్ పీడిఎఫ్, ఇంకోటి మీది ఏంది ప్రూఫ్, ఒరిజినల్ ఎస్ఎస్సి మెమోనా, ఏది మిస్టేక్ అయిందో దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ అది పెట్టండి. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది పేర్లు మిస్టేక్లు ఉన్నాయి, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు మిస్టేక్లు ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో పెడుతుర్రు, కొంతమంది మెయిల్ పెడుతుర్రు. సో మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు, ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, అప్పుడు ఎన్నో వీడియోలు చేసిన. ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మెయిల్ పెట్టండి, ఎడిట్ చేస్తారు అని చెప్పిన. అప్పుడు చేసుకోకుండా గింతసేపు వచ్చి ఇప్పుడు అడ్మిషన్స్ టైం వరకు ఇప్పుడు నాది మిస్టేక్ ఉంది అన్న అంటే ఇప్పటికీ ఛాన్స్ ఉంది. మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టేటప్పుడు మెయిల్లో మీ ఆ ర్యాంక్ కార్డు కానీ ఆ మిస్టేక్ ఏదో ఉందో దానికి సంబంధించిన ప్రూఫ్, నీ పేరు మిస్టేక్ ఉంటే 10th మెమో, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంటే 10th మెమో అప్లోడ్ చేసి అలా అటాచ్ చేసి మెయిల్కి పెట్టండి, ఎడిట్ చేస్తారు వాళ్ళు. సో ఇంతకు మించి ఏం చెప్పేది లేదు, చాలా లేట్ అయిపోయింది వీడియో.
ఎవరన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇక ఈ వీడియో మరి ఉంటుందా తీసేస్తారా నాకు తెలియదు. ఈ వీడియో హోప్ఫుల్లీ మీకు అర్థమయ్యేటట్టే చెప్పినాను అనుకుంటున్నా. సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిగార్డింగ్ ఇది. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీ అందరికీ తెలిసిందే, అన్ఎంప్లాయీ 2022 డబల్ జీది 2022 ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. యూ కెన్ టెక్స్ట్ మీ. కాల్ చేయకండి, కాల్స్ వస్తే నా ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంటున్నా నైట్. మెసేజ్ చేసే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. కావాలంటే మీరే ఎవరెవరికైతే రిప్లై ఇచ్చిందో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే అందరికీ రిప్లై ఇస్తున్నా కంపల్సరీ. నేను వీడియో చేయొద్దనుకున్నా, ఎందుకంటే అది మొన్న రిమూవ్ అయింది, నాకు అంత నచ్చలేదు. అది కష్టపడి 2 గంటలు చేసిన వీడియో రిమూవ్ చేసేసిండు వాడు. ఎనీవే కంపల్సరీ సగం అప్లికేషన్ అప్పుడు చేసిన, సగం అప్లికేషన్ ఇంకా క్లారిటీగా చెప్పాలని చెప్పిస్తున్నా. సో హోప్ఫుల్లీ ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కమెంట్ మీ బిలో. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.